హాయ్ గైస్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మంచిగా ఉన్నాము. సో సారీ ఎప్పుడు ఇదే చెప్తా ప్రతి వ్లాగ్‌కి. ఎందుకంటే నేనేసే వ్లాగ్స్ చాలా లేట్ అయిపోతున్నాయి. అండ్ ఈ మధ్య యూట్యూబ్‌లో కూడా యాక్టివ్‌గా లేను. ఎందుకంటే కొంచెం హౌస్ థింగ్స్ ఇవన్నీ కొంచెం బిజీగా ఉండే. బట్ ఇంక నుంచి ఐ విల్ ట్రై టు బి యాస్ యాక్టివ్ యాస్ పాసిబుల్ ఇన్ యూట్యూబ్. సో ఫైనల్లీ మా గృహప్రవేశం వ్లాగ్ అయితే వచ్చేసిందనమాట. ఆహ్, ఈ ఇల్లు చాలా డిఫరెంట్‌గా కట్టాము. సో, ఎవరికైనా డీటెయిల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఆర్ ఎల్స్ నేను తర్వాత వీలు చూసుకొని ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను. దీనిలో ఎంతవరకు అనిపిస్తదో నాకైతే ఐ మీన్ అంత అనిపియట్లేదు క్లియర్‌గా. బట్ తర్వాత మొత్తం చెక్ చేసుకున్నాకైతే చూపిస్తా. సో, యాహ్! మాది అయితే ఎర్లీ మార్నింగ్ ముహూర్తం వెళ్ళిందనమాట గృహప్రవేశంది. ఆల్మోస్ట్ లైక్ 4:30 అరౌండ్. ఇంక మేము నైట్ కూడా పనుకునేంత టైం లేదు. ఇగ మొత్తం సామాన్లు తీసుకురావడము, అటు ఇటు తిరుగుతూనే ఉన్నాము. సో, నైట్ స్లీప్ లేక అందరి ఫేసెస్ అయితే డల్ అయిపోయినాయన్నమాట. మా రణ్యాడైతే నిద్ర లేచిండు 3:30కి అయినా కూడా క్యూట్‌గా ఏడవకుండా మంచిగున్నారు పిల్లలు గూడా. సో, ఇంకిక్కడైతే గణపతి పూజ అవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఇందాక స్టార్టింగ్ చూసారు కదా! ఈ మెయిన్ గేట్. ఇదొచ్చేసి ఇక్కడ మెయిన్ డోర్ అన్నమాట. సో, ఫస్ట్ ఫ్లోర్ లాగా కట్టాము. గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఖాళీ సెల్లార్ లాగా ఉంటది. సో, ఫస్ట్ ఫ్లోర్ హౌస్ ఇండిపెండెంట్ హౌసే ఇది. సో, ఇక్కడ మా సైడ్ పాప అందరం అయితే ఇగ మొత్తం గడపకి ఈగలాగా వేసి, ఈ నవధాన్యాలు ఇవన్నీ ఏపియడం అంటారు గదా! ఇగ అవన్నీ వేసేసి మేమందరం ఒక్కొక్కరం లోపలికొచ్చేస్తున్నాము. సో, యాక్చువల్‌గా మాది 9థ్ గృహప్రవేశం అయింది. బట్ 8థ్‌కి మా ఆయన బర్త్‌డే అండ్ మా నాన్నది ఫంక్షన్ ఇవన్నీ ఉండడం వల్ల సో, మాకు అస్సల ఫుల్ టయర్డ్ అయిపోయినాం అందరము. రెస్ట్‌లేగున్నాం. ఏంటంటే అట్లా డల్ డల్ అయిపోయినామనమాట. ఇంకా ఇక్కడైతే మేము మొత్తం పూజ అంటే ఉంటది కదా! ఇవన్నీ లోపలికొచ్చాక ఇగ ప్రతి రూమ్స్ అన్నీ తిరిగేసి, ఇంకా దేవుడి ఫ్రేమ్స్ అక్కడ షెల్ఫ్‌లో అయితే పెట్టేసాము. ఇంకా నెక్స్ట్ అయితే వాటర్ తీసుకొస్తాం కదా! రాగి సర్వనా చెంబా ఏమంటారో అది నాకైతే చెంబని తెలుసు. పెద్ద చెంబు అంటాము. బట్ ఒక్కొక్క దగ్గర ఒకలాగా అంటారు గదా! సో, అదైతే ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నారు రైస్ పోసేసి. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఫస్ట్ గణపతి హోమము అంటే పూజ బేసిక్ పూజ ఫస్ట్ ఉంటది గదా! అలా పూజ, హోమము, దాని తర్వాత కళ్యాణము, వరుసగా ప్రొసీజర్ అవన్నీ అయినాయి. అవన్నీ నవధాన్యాలు అంటారనుకుంటా. సో, యాహ్! ఇక్కడైతే గణపతి పూజలు అన్నీ సెటప్ అంతా అయిపోయిందనమాట. సో, ఇక్కడ మా అక్క ఇంకా బావ వాళ్ళైతే కూర్చున్నారు పూజకి. ఇంగా వాళ్ళైతే ఆ పూజ చేసేస్తున్నారనమాట. నెక్స్ట్ అయితే గణపతి హోమము. అండ్ పంతులన్న కూడా బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. అంటే మా బావ వాళ్ళ ఫ్రెండ్. సో, ఇక అందరమైతే ఇగ స్టార్ట్ అయిపోయింది అక్కడ పూజ. ఇగ ఇక్కడైతే మా ఆయన అండ్ ఈయన మా బాబాయ్ అయితారు. అంటే మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు. ఇగ వెల్కమ్ టు ఆళ్ళిద్దరిది ద డ్రామా ఎప్పుడు ఈ క్వీన్. కామెడీ నడుస్తూనే ఉంటది. మా ఆయన గ్యాప్ పెట్టి పాపం పడుకున్నాడు. బికాజ్ 2 డేస్ అంతా ఫుల్ టయర్డ్. అంటే మాకు షార్ట్ టైమ్‌లో ముహూర్తం ఫిక్స్ అయ్యింది. సో, ఆల్మోస్ట్ నైన్త్ ముహూర్తం అంటే మేము సిక్స్త్ కన్ఫర్మేషన్ అయిందనమాట. ఇంకా మీకే అర్థమవుతది ఎంత హెక్టిక్ ఉందో. వర్క్స్ కంప్లీట్ అవ్వలేదు. బట్ బిఫోరే మేము చేపించుకున్నాము పూజ. ఎందుకంటే తర్వాత ముహూర్తాలు మంచిగా లేవు. తర్వాత ఇంకా చాలా లాగ్ అయిపోతున్నాయి అని చెప్పేసి సో, పూజతో తొందరగా పెట్టేసుకున్నాము. చూసారా విండోస్ కూడా అవన్నీ పెట్టలేదింకా. సో, అప్పుడు గృహప్రవేశం అయిపోయిన నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ కల్లా విండోస్ పెట్టేసారు. ఆ వర్క్ అయితే అయిపోయింది. బట్ ఇగ తొందర చేసుకోవాలి అన్న ఇదిలో ముహూర్తాలు లేట్ అయిపోతాయన్న ఇదిలో ఇదైతే మేము పెట్టేసుకున్నాం. ఇక్కడైతే గణపతి హోమం జరుగుతుందనమాట. ఇంకా హోమం అయిపోయినంక ఇంకిక్కడ మొత్తం చుట్టూ తిరిగి అవన్నీ వేసేయడం ఉంటుంది కదా! ఇవన్నీ అయ్యే లోపల మళ్ళీ పక్కన కళ్యాణంకి ప్రిపరేషన్ జరుగుతుంది. ఇంటి కళ్యాణం అంటారనుకుంటా. మేబీ అదే ఇంటి కళ్యాణము. సో, ఇంటి కళ్యాణానికి ప్రిపరేషన్ అయితూ ఉంది. సో, ఇక్కడ మా పంతులన్న అవన్నీ ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పి చూపిస్తున్నారనమాట. యాక్చువల్లీ వీడియో మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో ఉంది. బికాజ్ వీడియో నేను స్లోగా పెడితే చాలా లెంథీ అయిపోతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ 30 మినిట్స్ అయితుంది. సో, బోర్ కొట్టొద్దు అని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి ఆల్మోస్ట్ అన్ని మూమెంట్స్ కవర్ చేయాలి. అన్ని మూమెంట్స్ మీకు చూపియాలి అన్న ఇదిలో సో, చాలా వరకు ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నా.
సో, ఇది ఆల్మోస్ట్ 6:30 అరౌండ్ అనుకుంటా. 6 అరౌండ్ అనుకుంటా. సో, తెల్లారిపోయింది. ఇంకప్పుడైతే ఇంకిక్కడ కళ్యాణం అయితే అయిపోనికొచ్చేసింది. ఇంక కళ్యాణం అయిపోయాక కొంచెం బ్రేక్ ఇచ్చారనమాట. కళ్యాణం అయిపోయాక కొంచెం బ్రేక్. దాని తర్వాత కథ. సత్యనారాయణ స్వామి కథ. ఈ లోపల మమ్మల్ని పాలు పొంగించుకోమనైతే చెప్పేశారు. ఇంకా ఇప్పుడు మా అక్కయితే పాలు పొంగిచ్చేసేయడానికి పెట్టేసింది. దాంతోటి కొన్ని ప్రసాదాలు చేయాలని చెప్పారు. ఇంకా అవి గూడా చేసేసి నెక్స్ట్ ఇంకా కథకైతే రెడీ అయిపోతున్నాము. మేము కథ కన్నా ముందు తెలంగాణలో ఆంధ్రాలో గూడా చేస్తారో నాకు తెలీదు. బట్ ఇక్కడైతే బియ్యం బోసుకుంటారు. అంటే అమ్మాయి వాళ్ళ సైడొచ్చి మనకు బియ్యం బోస్తారనమాట. సో, ఇక్కడ అయితే మా అత్తయ్య వాళ్ళకి ఫస్ట్ బియ్యం పోస్తున్నారు. మా పిన్ని వాళ్ళు అంటే మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ అన్న అనమాట. ఫస్ట్ వైట్ షర్ట్ పోసిందాయన. అండ్ పక్కన నిలబడుకున్నారు గదా! టవల్ పట్టుకొని ఆయన మా బాబాయ్. సో, ఆళ్ళు పోస్తున్నారనమాట బియ్యము. సో, ఈ బియ్యాలన్నీ పోసేసుకున్నాక నెక్స్ట్ మా క్యూలో ఉన్నామనమాట మేము గూడా. మా టర్నొస్తది. ఇంక ఈ లోపల అందరైతే బియ్యాలు పోసేసుకుంటున్నారు. బియ్యాలు పోసుకున్నాక అదే మనకైతే బట్టలు పెట్టారో, ఆ బట్టలతోటి మనం రెడీ అయినంక బియ్యం పోస్తారు. బియ్యం పోసేసుకున్నాక మనం కథలో అయితే కూర్చుంటామనమాట. ఇక్కడ వీళ్ళొచ్చేసి మా అక్క వాళ్ళ అంటే మా తోటికోడలు వాళ్ళ పేరెంట్స్, అమ్మ వాళ్ళు, పెద్దమ్మ, పెదనాన్న. సో, ఇంకా వాళ్ళు గూడా మా అత్తయ్య వాళ్ళకైతే బియ్యం వస్తున్నారనమాట. సో ఇక్కడ మా పిన్ని బట్టలు పెడుతుంది. గ్రీన్ కలర్ శారీ పిన్ని అనమాట. అదే మా అత్తయ్య వాళ్ళు తమ్ముడు వాళ్ళ వైఫ్ అక్కడ కార్నర్ నిలబడుకున్నారు కదా రూమ్కి. సో వాళ్ళిద్దరు ఇక్కడైతే అక్క వాళ్ళ అమ్మ వాళ్ళు అంటే మా తోటికోడలు వాళ్ళ అమ్మ వాళ్ళు అండ్ అన్న వాళ్ళ వైఫ్ అనమాట అక్కడ ఉన్నోళ్ళు. ఈ బుడ్డోడు వచ్చేసి వాళ్ళ కొడుకు వీరు. ఈ బుడ్డోడు పేరు. ఇక్కడ ఫుల్ హుషారు. అస్సలు ఒక దగ్గర ఆగనే ఆగడు. ఆ రోజు కూడా మారన్ గాడు ఫుల్ తిరుగుతూనే ఉన్నారనమాట. సో ఇక్కడైతే బియ్యం అంతే బట్టలు పెట్టించేసుకొని ఇక నెక్స్ట్ పైన రెడీ అయ్యేసి వచ్చి కూర్చున్నాము. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ కథ ఉంది. సో కథకి వెంటనే రెడీ అయిపోవాలి. సో ఇక్కడ అయితే హడావిడిగా బియ్యాలు పోసేసుకున్నాం. ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది కాబట్టి హడావిడి ఉందనుకొని నిజంగా కూడా తొందరగానే పోసుకున్నాం అనమాట. ఎందుకంటే నెక్స్ట్ కథ ఉంది కాబట్టి. సో ఇక్కడ మా శారీస్ ఎలా ఉన్నాయో చెప్పండి. మేము ఆల్మోస్ట్ ఇద్దరం సేమ్ ప్యాటర్న్ తీసుకున్నాము. బట్ నేను తీసుకున్న చీరకి తగ్గ బ్లౌజ్ సెట్ కాలేదు. సో అందుకంటే 2 days బిఫోర్ షాపింగ్ కదా. సో అందుకే ఇలా అయిందనమాట. ఇక నాకు దీనికి మ్యాచ్ అయింది. ఇంక ఇది కట్టేసుకున్నా. అక్క ముందు కట్టుకుంది కదా ఆరెంజ్ శారీ, సేమ్ ఇలానే ప్యాటర్న్ ఉంటుంది. ఇక్కడ మాకెందుకు మామిడి పండు పెట్టాలనుకుంటున్నారా? మేము ఫస్ట్ టైం పెళ్ళాక ఆఫ్టర్ 3 years మేము బియ్యం పోసుకుంటున్నాము. అండ్ పిల్లలు కూడా ఇంకా లేదు కాబట్టి సో మాకు మామిడి పండు పెట్టారనమాట. సో అలా పెట్టమన్నారని. అండ్ ఇక్కడైతే కథ ఆల్మోస్ట్ అంటే ఇంకా అయిపోనీకి వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ పెట్టలేదు ఎందుకంటే కథ లాంగ్ ఉంటుంది కాబట్టి. సో షార్ట్ కట్ పెట్టేశాను. సో ఇక్కడైతే మొత్తం కథ ప్రొసీజర్ ఇదంతా అవుతుంది. ఇక కూర్చొని నిద్ర వచ్చేసింది ఆల్మోస్ట్. ఎందుకంటే ఫుల్ టయర్డ్ ఉన్నాం కాబట్టి అందరము. సో ఇక అక్కడ మా అక్క వాళ్ళైతే కూర్చొని వెనక ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నారు, ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసుకుంటూ. అండ్ ఇక్కడ అందరం కలిసి ఫైనల్ ఆరతి అండ్ దాని తర్వాత లాస్ట్లో మా అక్క నేనైతే ఇచ్చేస్తాము. అండ్ ఇక్కడికైతే మొత్తం సత్యనారాయణ కథ అయిపోయింది. అండ్ ఆల్మోస్ట్ కథ అయ్యేసరికి 1:30 అట్లా అయ్యిందనమాట. అప్పటిదాకా ఫాస్టింగ్ ఉన్నాము. ఏం లేదు, వాటర్ పైన జస్ట్ కొంచెం టీ దానిపైన ఉన్నామన్నమాట. ఇంకా ఫస్ట్ ఇక్కడ కథ కంప్లీట్ చేసేసుకున్నాక తర్వాత డెగ్డెన్. అండ్ మా శారీస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఎందుకు ఇలా పెద్ద మనిషిలాగా వేసుకుంది ప్లీజ్ అనుకుంటున్నారా? నాకైతే ఎందుకంటే చుట్టూ కొంగులకి అటు ఇటు మొత్తం బియ్యం పోస్తారు కదా, అవి ఆకు అవి కట్టారనమాట. సో అందుకని నాకు ప్లీజ్ పెట్టుకొని రాక నేను అలా కట్టేసుకున్నాను. టైం కూడా లేదు. అండ్ ఇక్కడైతే వెజిటేరియన్ భోజనం మాది. అండ్ ఆబ్వియస్లీ గృహప్రవేశానికి ఇట్లా వెజిటేరియనే పెడతారు కదా. సో ఇదన్నమాట మా గృహప్రవేశం బ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మా సారీస్ ఎలా ఉన్నాయి కూడా కామెంట్ చేసేయండి. సో మీ అందరికీ ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ నొక్కే అండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా
షార్ట్ పోస్ట్ చేసినా ఏం పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అన్నది వచ్చేస్తుంది. మీ అందరికీ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో బాయ్ గైస్, టాటా, love you, see you all in next vlog. Please subscribe guys, tata.